హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టేషను ముంబై ఛత్రపతి శివాజీ మెయిన్ స్టేషన్ ముంబైలో. ఇది చాలామందికి తెలుసు, చాలామంది చూసుంటారు. ముంబై నేను వెళ్ళినప్పుడు అక్కడ చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి, అద్భుతంగా అన్నీ చూశాను. కానీ నా ఫ్రెండ్ చెప్పాడు ఏంటంటే అంబేద్కర్ ఇల్లు ఉంది అక్కడ ముంబైలో, అది కూడా చూసిరా, అక్కడ చాలా ఆయన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఇంట్లో పైన వాళ్ళ మనవడు ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటున్నారు, మనవడు ముది మనవడు అందరూ ఉంటున్నారు. నువ్వు ముంబై వెళ్తే మాత్రం తప్పకుండా అంబేద్కర్ హౌస్ కూడా చూసిరా అని చెప్పారు. నేను జనరల్గా ముంబై వెళ్ళినప్పుడు ఇండియా గేట్, తాజ్ హోటలు, అలాగే సీలో బోటింగ్ ఇవన్నీ చూశాను. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ముంబై ఎవరైనా వెళ్తే కనుక ముంబై దర్శన్ అని బస్సు ఉంటుందన్నమాట. దానికి మనకి 600 ఎంతో అవుతుంది టికెట్. అది తీసుకుంటే వాడు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు ముంబై అంతా తిప్పి చూపిస్తాడనమాట. అది బెస్ట్. అన్నీ ఒకసారి బస్సులో చూసేసుకుని వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుంది. అయితే నేనేం చేశానంటే ముంబై దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను 10 days ఉన్నాను ముంబైలో. నేను అన్ని రకాలుగా ట్రాన్స్పోర్ట్ తీసుకుని వెళ్ళాను. నడిచి వెళ్ళాను, ఆటో వెళ్ళాను, కార్ వెళ్ళాను, లోకల్ ట్రైన్ కూడా తీసుకున్నాను అనమాట. సరే, అంబేద్కర్ ఇల్లు ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి నేను ఎంక్వైరీ చేశాను అనమాట. నా ఫ్రెండ్ చెప్పాడు ఏంటంటే ముంబైలో దాదర్ స్టేషన్ అంటే లోకల్ స్టేషన్కి వెళ్ళి ఆ స్టేషన్ నుంచి బయటకు వచ్చి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే అంబేద్కర్ గారి ఇల్లు ఉంది, నువ్వు వెళ్ళి అక్కడ చూడొచ్చు అని చెప్పాడు. సరే, నేను లోకల్ ట్రైన్ పట్టుకొని దాదర్లో దిగాను. దాదర్లో దిగి స్టేషన్ నుంచి బయటికి నడుచుకుంటూ వచ్చి ఇలా రోడ్స్ మీద అడుగుతూ వెళ్తున్నాను అనమాట. ఆశ్చర్యం ఏంటంటే చాలామందికి అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకు కూడా అంబేద్కర్ గారి ఇల్లు అక్కడ ఉంది అన్న విషయం తెలియదు. నేను చాలాసేపు తిరిగాను అనమాట. కొంతమంది ఈ రోడ్లో అంటారు, కొంతమంది ఆ రోడ్డు అంటారు, కొంతమంది ఈ పక్కన అంటారు, కొంతమంది అసలు మాకు తెలియదు అంటారు. అంటే చాలా ఆశ్చర్యం వేసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే భారతదేశంలో ఆయన తెలియని వాళ్ళు ఉండరు, ఆయన గురించి వినని వాళ్ళు ఉండరు. అయితే ఈ రోడ్లో అనమాట అలా నడుచుకుంటూ వస్తుంటే అది కనిపిస్తుంది కదా, ఆ వైట్ హౌసే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇల్లు అనమాట. నేను అనుకున్నాను అనమాట, చాలామంది క్రౌడ్ ఉంటారు అక్కడ, చాలా హెవీగా ఉంటుంది, అసలు నాకు ఎంత టైం అవుతుందో అక్కడ జనాలని వాళ్ళందరినీ చూసి వెళ్ళడానికని. చూడండి మీరు, ఇక్కడ ఎవ్వరూ లేరనమాట. ఇక్కడ జనం అసలు చూడండి, ఎవరో ఒక నలుగురు వచ్చారు, వాళ్ళు అక్కడ ఫొటోస్ అయి దిగుతున్నారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఇంట్లోనే అంబేద్కర్ గారు, ఆయన మొత్తం ఫ్యామిలీ అందరూ ఉండేవారు. అప్పట్లో రాజ్యాంగం రాసింది కూడా ఈ ఇంట్లోనే. రాజ్యాంగాన్ని ఆయన స్క్రూటినీ చేసింది, కానీ అన్నీ ఇక్కడి నుంచే ఆయన లైఫ్ అంతా అచీవ్మెంట్స్ అన్నీ జరిగినాయి అనమాట. చూడండి, ఈ ఇల్లు అనమాట. ఇది ఒక 4 రోడ్లకి మధ్యలో ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ రోడ్లో ఉన్న కొంతమందిని అడిగితే కూడా వాళ్ళు చెప్పలేకపోయారు నాకు. నిజంగా అంత మహానుభావుని నేను. అలాగే మిగతా షారుఖ్ ఖాన్ ఇల్లు, సల్మాన్ ఖాన్ ఇల్లు, అమితాబ్ గారి ఇల్లు, అవన్నీ కూడా ఎవడబడితే వాడు చెప్తున్నాడు. ఇలాంటి ఒక గొప్ప దేశానికి సేవ చేసి దేశానికి ఉపయోగపడిన అంబేద్కర్ లాంటి వ్యక్తి గురించి అడ్రస్ కూడా ఎవరు చెప్పకపోవడం అనేది చాలా బాధేసింది. నాకు తెలిసి, నాకు తెలియదు, రాజ్గృహ అని ఆయన ఇంటికి పేరు పెట్టారన్నమాట. ఇక్కడ ఎవరైనా వెళ్ళొచ్చు. మార్నింగ్ 10 నుంచి నీకు టైమింగ్స్ ఉన్నాయి కదా, ఈవినింగ్ వరకు ఓపెన్ చేసి ఉంటుంది. అయితే ఏంటంటే లోపల నన్నైతే లోపలికి తీసుకెళ్ళి ఆ డోర్స్ ఓపెన్ చేయించి అన్నీ చూపించారు. ఆయన చాలా మంచి ఆయనకి సంబంధించినటువంటి వస్తువులు కానీ అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి జ్ఞాపకాలు, అవన్నీ చూడొచ్చు. ముఖ్యంగా ఆయన చితాభస్మం కూడా ఉంది అక్కడ, ఆయన హస్తికలు కూడా ఉన్నాయన్నమాట. ఆయన చాలా మంచి కలెక్షన్ ఉంది. ఈ 2 రూముల్లో ఉందన్నమాట. పైనేమో వాళ్ళ మనవడు ముది మనవడు వీళ్ళంతా ఫ్యామిలీస్ ఉంటున్నారు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్. నిజంగా చాలా బాగా అనిపించింది. నేను అంబేద్కర్ గారి ఇల్లు కూడా చూడటం, అది మీకు కూడా చూపిద్దాం అనిపించింది. ఎవరైనా వెళ్తే మాత్రం ముంబై
తప్పకుండా విజిట్ చేయండి. ఇప్పుడు అంబేద్కర్ లేని విగ్రహం లేదు. మన భారతదేశంలో ఏ విలేజ్‌లో చూసుకున్నా ఎవరి విగ్రహాలు ఉన్నా లేకపోయినా అంబేద్కర్ విగ్రహం అనేది కంపల్సరీ ఉంటుంది. నేను అడ్రస్ కూడా చూడండి ఉంది ఇక్కడ దాదర్ ఈస్ట్ అనమాట. మీకు దాదర్ రైల్వే స్టేషన్ దిగి బయటకు వచ్చిన తర్వాత మీరు అంబేద్కర్ ఇంటికి వెళ్ళొచ్చు. ఎవరైనా ముంబై విజిట్ చేస్తే మాత్రం అంబేద్కర్ గారి ఇల్లు కూడా చూడండి. ఫ్రెండ్స్, మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఒక కొత్త విషయాన్ని నాకు తెలిసిన ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా సంతోషం. ఇంకా చాలా మంచి విషయాలు నేను ముంబైలో చూసాను. అవి కూడా మీకు త్వరలో ఆ వీడియో ద్వారా చెప్తాను.